కట్ చేయలే, భారత్ స్విచ్ ఆన్ చేయలేదు. వస్తలే సార్. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వాళ్ళ ప్రయోజనాలను సర్వనాశనం చేసేటువంటి లైన్ తీసుకున్నది కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. ఓకే, ఇక వాకౌట్ చేసినాక మాట్లాడొద్దే, మళ్ళీ వచ్చి మాట్లాడు. అది కాదు, మళ్ళీ వచ్చి మాట్లాడు. జమీన్ వాకౌట్ చేసి అయిపోయింది. ఇక I request the Deputy Chief Minister to move the statement on subclassification within scheduled caste and reserved categories in Telangana state. Dr. Justice Shabim Akhtar, one-man commission. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక, దానికి సంబంధించిన ప్రకటన. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్రం ప్రభుత్వం వర్సెస్ దవేందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ 2017/2011 డేటెడ్ 1/8/2024 కేసులో తీర్పు వెలువరించింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాం. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయడం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ,